బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య మాట్లాడుతూ బీసీ సమాజం పట్ల పాలక పార్టీలు మోసపూరిత విధానాలను అవలంబిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన పెదప అధికారంలోకి వచ్చి రిజర్వేషన్లు అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తుందని దుయ్యబట్టారు. 42% రిజర్వేషన్ అమలు శాసనసభ పరిధిలోనిదని, ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్తో ఆమోదింపజేస్తే చట్టసభలో 42% రిజర్వేషన్ అమలు చేయవచ్చని వివరించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ బీసీల పట్ల చిన్నచూపు చూస్తుందని, రిజర్వేషన్లకు సహకరించకుండా, కులగణన చేయకుండా ఈరోజు బీసీలను మోసం చేస్తుందని అన్నారు. ఈ పార్టీల విధానాలను ఎండగడుతూ బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి రూపకల్పన చేస్తున్నదని, అందులో భాగంగానే నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఐతగోని రాఘవేంద్ర, ప్రధాన కార్యదర్శి వాసి యాదవ్, అధికార ప్రతినిధి చీమల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు సిల్వేరు గాలయ్య, డాక్టర్ విద్యారాణి మరియు బహుజన ఉద్యమ నాయకులు యాదయ్య, మధుమూర్తి, మహిళా నాయకురాలు లక్ష్మీ సంహిత, చెరుకు లింగయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. సామాజిక ఉద్యమ దండాలు. నా పేరు వాసుకే యాదవ్, బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు నల్గొండ జిల్లా అంబేద్కర్ ఆడిటోరియంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం, ఇలా రాష్ట్రంలో, దేశంలో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పాలక పార్టీలు బీసీల పట్ల అవలంబిస్తున్న బీసీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తానని, స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించి బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలను మోసం చేస్తూ స్థానిక సంస్థల్లో 42% ఇవ్వకుండా మభ్యపెడుతూ దానిని ఇలా ఢిల్లీలో పాలక పార్టీ అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సహకరిస్తలేదు, 9th షెడ్యూల్లో పెడతలేదు అని ఇలా ఢిల్లీలో వాళ్ళని ఢిల్లీలో నెట్టి ఇలా బీజేపీ మీద వేస్తూ ఇలా తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. మీరు అధికారంలో రాకముందు, రాష్ట్రంలో అధికారంలో రాకముందు మేము బీజేపీ సహకరిస్తేనే మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పలేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, 42% ఇవ్వాలని మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో సంబంధం లేకుండా, 9th షెడ్యూల్లో సంబంధం లేకుండా ఇవాళ మీరు శాసనసభలో ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్తో చేసుకొని ఇవాళ మీరు స్థానిక సంస్థలు వెళ్ళిపోయే అవకాశం ఉన్నా కూడా దానిని పక్కవ పెట్టి ఇలా రాజకీయాలు చేస్తూ మరొకసారి ఇలా బీ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ విధానాలే గత 78 సంవత్సరాల నుంచి ఇలా బీసీల పట్ల ఇలా వ్యతిరేకత భావన ఉన్నట్టుగా మనకు 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ విధానాలే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్లను ఇవ్వకుండా, రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వకుండా, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలు ఎంత ఉన్నారో అంత పర్సెంటేజ్ ఇవ్వకుండా, కనీసం కులగణన చేయకుండా, చేసినా కూడా సహకరించకుండా ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఇవాళ అవలంబిస్తున్న విధానాలు, ఇవాళ బీసీలను ఇవాళ మోసం చేస్తున్న వైఖరి ఇలా బీ సమాజానికి తెలియజేయడం కోసం ఇవాళ జిల్లాల, మండలాల, కాన్స్టిట్యున్సీ వైజ్గా, గ్రామాల వైజ్గా ఇవాళ వీళ్ళకు మోసపుట్ట వైఖరిని మేము ఎండగడుతూ ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం పెడుతూ ఇవాళ మేము ముందుకు వస్తూ ఉన్నాం. బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసి మరి బోనాల్ ఫెస్టివల్ ఉన్న సందర్భంగా మిత్రులందరూ ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యి పాపం 1 నుంచి దాదాపు 2 గంటల పాటు ఫెస్టివల్ కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి దీంట్లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరొక మా రోజు కూడా తప్పనిసరిగా రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో మరొక మీటింగ్ ఏర్పాటు చేద్దాం. ఇక్కడ జిల్లా కమిటీని కూడా అనౌన్స్ చేద్దాం. సరే, ముందుగా మన అవమానాన్ని మళ్లించి ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీ పాలూరు రామకృష్ణ సార్ గారికి, లక్ష్మీ మేడం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి బీసీల సమస్యలు అంటా ఉన్నాం, సమస్యల సాధన ఏందని ఎవరు చెప్పడం లేదు. మరి దాంట్లో విఫలం అవుతా ఉన్నాం. మరి బీసీల సమస్యలుగానే ఎందుకుంటుంది? మరి స్వాతంత్రం సిద్ధించి 8 దశాబ్దాలైనా 80 ఏళ్ళు కావస్తున్నా బీసీలు ఎందుకు ఇప్పటికీ అన్నమో రామచంద్రనాలు పట్టిస్తూ ఉన్నారు? బిలో పావర్టీ లైన్కి ఎందుకు నెట్టబడతా ఉన్నారు? ఎందుకు బీసీలు తమ గలం కోసం, తమ హక్కుల కోసం, తమ ఉద్యోగాల కోసం, తమ రాజకీయాల్లో మరి అధికారం కోసం ఎందుకు కొట్లాడాల్సి వస్తుంది? ఎందుకు కేసుల పాల్గొవాల్సి వస్తుంది? ఎందుకు నిర్వీర్యం అయిపోతా ఉన్నారు? దీనికి పాలకుల కారణం, ఓట్లేసి గెలిపించిన మాదా కారణం అనేది ఒకసారి స్పష్టంగా తెలియజేసే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ దీనిపై ఈ సమస్యలపై, బీసీల సమస్యలపై గత 4 దశాబ్దాలుగా 40 ఏళ్ళుగా అల్పరిగా పోరాటం చేస్తూనే ఉంది. పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు మన రామకృష్ణ సార్ గారి ఆధ్వర్యం తను గ్రామ తిరిగిడు, రథయాత్ర చేసాడు, బీసీల సమస్యను అర్థం చేసుకున్నాడు, ఆ సొల్యూషన్ ఎందుకు కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక్కడ క్లియర్గా బీసీ సమాజమా ఒకసారి కళ్ళు తెరిచి ఆలోచన చేయండి. బీసీ సమాజమా మనం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. బీసీ సమాజమా ఎవరో ఆకాశరామన్ వస్తాడు మన సమస్యలు తీర్చారనుకుంటే సమస్యలుగానే మిగిలిపోతాయి మిత్రులారా. మరి 30 లక్షల మంది నిరుద్యోగులు అంటున్నాం. నిరుద్యోగ సమస్య నిజంగా పట్టి పీడిస్తుంది బీసీ సమాజాన్ని. మరి బీసీ జనాభాలో 60% ఉన్న బీసీలు ఉద్యోగాలు లేక పిల్లలు బలవన్ మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. ఉరికొయ్యకు వేలాడి తమ ప్రాణాలను అర్పించాల్సిన దీన దుస్థితిలో ఉన్నారు. తెలంగాణ అన్నం, నీళ్లు, నిధులు, నియామకాలన్నం తెలంగాణ సిద్ధించింది. ఛాలెంజ్ చేస్తా ఉన్నాయి. 10 ఏళ్ళు వెయిట్ చేసినాం. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు దక్కినాయి మా పిల్లలకు అనేది తెల్లం చేయాల్సిన బాధ్యత అటు బీఆర్ఎస్ సర్కార్ పైన, ఇటు కాంగ్రెస్ సర్కార్ పైన ఉంది. మాయ మాటలు చెప్తాం, కల్లిబొల్లి మాటలు చెప్తాం, నిలువున మోసం చేస్తామంటే ఖబర్దార్ అని హెచ్చరిస్తుంది బీసీ యునైటెడ్ ఫ్రంట్. మరి బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షునిగా మరొక మాట చెప్తా ఉన్నా, చేతనైతుందా కాదా? కల్లిబొల్లి కబుర్లు చెప్తాం, మాయ మాటలు చెప్తాం, నంగా నాచి వేచాలు వేస్తామంటే పార్టీలా హెచ్చరిస్తాం, నడ్డి వినగొడతాం. ఇప్పటి వరకు వెయిట్ చేసినాం, ఇప్పటి వరకు ఎంతో ఓపికగా ఉన్నాం. మా సమస్యలు పరిష్కారం అవుతాయి. సమస్యలు పరిష్కారం కాలే, ఎక్కడికక్కడ నిలువున మోసానికి గురవుతుంది బీసీ సమాజం. గతంలో చూసాం, బీసీ సమస్యల కోసం చాలా మంది మహనీయులు ప్రాణత్యాగం చేశారు. గౌతు లక్షణైనా, మరి పాపన్న గారైనా, మరి మా రోజు వీరన్న అయినా, దొడ్డి కొమరయ్య అయినా, ఇట్లా చెప్పుడు పోతే పెద్ద లిస్టే ఉంది. ఎందుకు మేము ఆత్మ బలిదానాలు చేయాలి మా హక్కుల కోసం? అందుకే అన్నాడు, వెనకనే చెప్పిన మా రోజు వీరన్న ఆయన ఆశయ సాధన కృషి చేస్తామన్నారు. అందుకోర గుత్ప అందుకో, ఈ దొంగల తరిమేటందుకు అన్నాడు. ఇక అందుకుంటాం గుత్ప. ఏ గుత్ప అందుకుందాం? ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటు అనే గుత్పను అందుకుందాం. ఈ దొంగలను తరిమి కొడదాం. దానికి చక్కని వేదిక, చక్కని ప్లాట్ఫామ్ మరి బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ అంటూ కూడా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం మిత్రులు. నా పేరు పాలూరు రామకృష్ణ అండి, ప్రెసిడెంట్ బీసీ యునైటెడ్ ఫ్రంట్. నేను ఈ తెలంగాణకు అధ్యక్షునిగా మన రాఘవేంద్రను నియమించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏమిటంటే మనకు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్స్ అన్నాడు. 42% రిజర్వేషన్స్ అన్నాక యాక్చువల్లీ ఆయన కులగణన చేసినప్పుడు 56.3% బీసీలని పెంచాడు. మళ్ళీ 56% ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు ఆయన ఏదో 42% ఎక్కడి నుంచి ఆయన క్యాలిక్యులేట్ చేసుకున్నాడో ఏమి 42% ఇస్తానని చెప్పాడు. ఆ 42% కూడా ఇవ్వచ్చు కదా ఆయన. ఏమి రాజ్యాంగము 73-74 అమెండ్మెంట్, దాని ద్వారా అంతకుముందు ఏమైందంటే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్స్ ఉండాలి, బీసీలకు రిజర్వేషన్స్ లేకుండా ఉండాలి. 73-74 అమెండ్మెంట్ ద్వారా 243B3 B6 243D6 243T6 D6 వచ్చేసి స్థానిక సంస్థలు, T6 వచ్చేసి మున్సిపాలిటీలు. ఈ రెండింటిలో రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వచ్చు. అంటే నాట్ కన్సర్న్ టు ద ఎనీ ఆర్టికల్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ బీసీస్ కెన్ గెట్ రిజర్వేషన్స్ అని చెప్పేసి ఉంది అన్నమాట. అటువంటిప్పుడు ఒక్కసారి రాజ్యాంగంలో పొందుపరిచిన తర్వాత, రాజ్యాంగంలో అమెండ్మెంట్ తెచ్చిన తర్వాత ఇంకా
రేవంత్ రెడ్డి ఎవరిని పట్టుకొని ఏ అధికారం చూసి నరేంద్ర మోడీకి పంపుతున్నాడండి? నరేంద్ర మోడీకి పంపుతాడు, ప్రెసిడెంట్కి పంపుతాడు. ఏమిటిది? అసలు ఎవరిని మోసం చేస్తున్నారు? తను మోసపోతున్నాడా, లేకపోతే ప్రజలను మోసం చేసేదానికి నడుము మిగించాడా? ఇది ఆయనే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగం కంప్లీట్గా హక్కు ఎవరికి ఇచ్చింది? శాసనసభకి ఇచ్చింది. శాసనసభ నాయకుడు ఎవరు? రేవంత్ రెడ్డి. అప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉండే శాసనసభ ఎప్పుడైతే కనుక 42% అని చెప్పేసి బిల్స్ పాస్ చేస్తే మళ్ళీ నరేంద్ర మోడీకి పంపాల్సిన అవసరం ఏముంది? ప్రెసిడెంట్కి పంపాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. కానీ ఆయన ఏమంటే కనుక అందరికీ చెవుల్లో పూలు పెడుతున్నాడు. మేమంతా భగవంతునికి పూలు పెడతా ఉంటే చెవుల్లో ఆయన మా అందరికీ పూలు పెడుతున్నాడు బీసీలకంతా. కాబట్టి ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి, నువ్వు ఇప్పుడు ఏదో పిఎస్సి మీటింగ్ పెట్టుకుంటున్నావు, ఆ పిఎస్సిలో డెసిషన్ చేస్తానంటున్నావు. ఏమి నువ్వు మొట్టమొదట రాజ్యాంగం చదవయ్యా? నువ్వు ఇంతవరకు రాజ్యాంగం చదవకుండా ఉండవో ఏమో. మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు రాజ్యాంగం చెప్పి నీకు చెప్తున్నారా? నీకు ఇంగ్లీష్ వస్తుంది కదా, చదువు రాజ్యాంగము. రాజ్యాంగం 243 D6 చదువు, 243 T6 చదువు. దాని ప్రకారము 42% ఇస్తాను. నువ్వు 50% మాకొద్దు, మీ 42% నువ్వు చెప్పినదే మాకు ఇవ్వబోయా. కానీ కల్లిబోలి బొమ్మలు చెప్పి నరేంద్ర మోడీకి సెంటర్కి పంపినాను, అక్కడికి ఢిల్లీకి పోయి దారుణాలు చేస్తున్నావు. ఇవన్నీ ఎందుకు? అనవసరం కదా. వాళ్ళకి అధికారం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారా? వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారా బిల్స్ను? అంటే నీ అసెంబ్లీలో పాస్ అయినాక పార్లమెంట్లో కదా ఆయన నాయకుడు, ఆయన ఎట్లా క్లియర్ చేస్తాడు? ఆయన మళ్ళీ క్యాబినెట్లో పెట్టుకోవాలి, క్యాబినెట్లో పెట్టుకొని పార్లమెంట్కి తీసుకెళ్ళాలి, పార్లమెంట్లో నుంచి మళ్ళీ వాళ్ళు నీ అసెంబ్లీ బిల్లులు పార్లమెంట్లో ఎందుకు పోతుంది? నాకేం అర్థమే కావడం లేదు. అపోయేసి అక్కడ ఊరికే దారుణాలు చేస్తే ఏం పడవయ్యా? కాబట్టి 42% ఇవ్వు, లేకపోతే నీ ప్రభుత్వము లోకల్ బాడీ ఎన్నికల తర్వాత పడిపోతుంది. ఇది గ్యారంటీ. ఎందుకంటే బీసీ యునైటెడ్ తరఫున మీరు ఎక్కడైతే అగ్రవర్ణాలను నిలబెడుతున్నారో 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తుందంట. మరి పార్టీది ఎవరికి కావాలండి? మాకు 42% జీవో చేసి ప్రభుత్వం రిజర్వేషన్స్ ద్వారా ఇవ్వబోయా? ఏమి ఈ దినం 42% నువ్వు ఇస్తానంటావు, మాకు క్యాండిడేట్ దొరకలేదంటావు, 30% తీస్తావు, 20% తీస్తావు. మాకు తెలియదా నీ యుక్తులన్నీ? కాబట్టి నువ్వు 42% జీవో చేయి. ఆ జీవో చేసిన తర్వాత మీ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినట్టు వాళ్ళు ఒకవేళ ఎవరైనా కోర్టుకు పోతే మేము ఎదుర్కొంటాం. మా రిజర్వేషన్స్ కదా మేము ఎదుర్కొంటాం. అంతేగాని ఏమి కోర్టుకు వెళ్తాడు, ఎవడో కోర్టుకు వెళ్తాడని చెప్పేసి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి మీ అసలు తెలివిలేని మాలిన ఐఏఎస్ ఆఫీసర్లు నీకు చెప్తే నువ్వు 9th షెడ్యూల్లో పెట్టేదానికి పంపించినవా? రమండి మీ